తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వెంటనే అమిత్ షా పార్టీ కార్యకర్తలతో మరో సభకు హాజరయ్యారు. ఈ నెల 15, 16, 18న మరోసారి ప్రధాని సభలుంటాయని ప్రకటించారు. 15న మల్కాజ్గిరిలో భారీ ఎత్తున రోడ్ షోకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల వరుస చేరికలు బీజేపీలో జోష్ పెంచుతున్నాయి. అటు పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎల్బీ స్టేడియం సభలో పార్టీ క్యాడర్ను గైడ్ చేస్తూ ప్రసంగించారు అమిత్ షా. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. గ్రామీణ స్థాయిలో బూత్ కమిటీలను నియమించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ లబ్ధిదారులతో మాట్లాడాలని చెప్పారు. బూత్ స్థాయిలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలని వివరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కూడా టార్గెట్ సౌత్, ముఖ్యంగా టార్గెట్ తెలంగాణ అన్నట్టుగా ఉంది పరిస్థితి. తెలంగాణ నుంచి 12 సీట్లు గెలుస్తాయని కూడా సర్వేలు చెప్తున్నాయని అంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? అలాగే రెండో జాబితా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? వచ్చే ఎన్నికలకు బీజేపీ సమయతం అవుతుందని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా దాదాపు 17 స్థానాలు సాధిస్తామని చెప్పుకుంటూ వస్తున్నటువంటి బీజేపీ తాజాగా అమిత్ షా నిన్న సభలో 12 స్థానాలు, సర్వేల ప్రకారం 12 స్థానాలు గెలవబోతున్నామంటూ కూడా డిక్లేర్ చేశారు. ఇంకా కష్టపడితే ఇంకొక 2 స్థానాలు పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసినటువంటి సందర్భం ఉంది. ఇక ఆ లెక్కల ప్రకారం బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు రచిస్తుంది. రేపు 2 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుందని కూడా సంకేతాలు ఇచ్చారు. ఇక ఇప్పటికే మోడీ తెలంగాణ టూర్ కూడా కన్ఫర్మ్ అయినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ నెల 15, 16, 18 ఈ 3 రోజుల పాటు తెలంగాణలో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. మల్కాజిగిరి, జగిత్యాల, నాగర్ కర్నూలు 3 పార్లమెంటు స్థానాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంది. ఈ 3 బహిరంగ సభల్లో ఒక్కొక్క బహిరంగ సభ 3 నుంచి 4 పార్లమెంటు సెగ్మెంట్లు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దానికి సంబంధించి 3 బహిరంగ సభలకు సంబంధించి ఆ 3 సెగ్మెంట్లలో నేతలతో కూడా సన్నాహక సమావేశాలు జరుపుకున్నారు. నిన్న కూడా అమిత్ షా బిజీ తెలంగాణ రాష్ట్రంలో బిజీగా గడిపారు. ఆయా ముఖ్యమైన కార్యక్రమాలలో ఆయన పాల్గొని ఇటు పార్టీ శ్రేణుల్లో కావచ్చు, ముఖ్య నేతలను, ప్రజల్ని ఉద్దేశించి ఆయన కొన్ని కీలక అంశాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో టార్గెట్ సాధించాలనుకుంటే మాత్రం ప్రధానంగా ఒక 4 అంశాలు తెర మీదకు తీసుకొస్తుంది బీజేపీ. ఒకటి సోషల్ మీడియా, అట్లనే 10 ఏళ్ల కాలంలో మోడీ చేసిన సంక్షేమ పథకాలు, మిగతా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ, అట్లనే ఇప్పుడు నూతనంగా CAA పౌరసత్వం బిల్లును కూడా తెర మీదకి తీసుకొచ్చింది. ఈ 4 అంశాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకైతే సోషల్ మీడియానే ప్రధానంగా అస్త్రంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎలాగైనా దేశవ్యాప్తంగా 400 స్థానాలు టార్గెట్కు పెట్టుకున్నారు. ఇక ఆయా రాష్ట్రాల్లో కూడా వీలైనంత వరకు మెజార్టీ స్థానాలు సాధించేందుకే బీజేపీ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తూ అమిత్ షా మొత్తం కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ప్రధానంగా బూత్ లెవెల్లో కమిటీలు బలంగా ఉంటే కనుక బీజేపీని అధికారంలోకి తీసుకురావచ్చు. ఒక బూత్ లెవెల్లో ప్రధానంగా 350కి ఓట్లకు తగ్గకుండా ప్రతి బూత్ కమిటీకి ఇట్లా పనిచేయగలిగితే బీజేపీని నెక్స్ట్ లెవెల్లో మరొకసారి అధికారంలో నిలబెట్టవచ్చు అనేది బీజేపీ ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా బీజేపీ అస్త్రాలన్నింటి కూడా సోషల్ మీడియాకి వేదికగా వినియోగించుకోవాలని చూస్తుంది. గత 2 పర్యాలు కూడా బీజేపీని అధికారంలో పెట్టడానికి ప్రధాన పాత్ర సోషల్ మీడియా పోషించింది. ఇప్పుడు కూడా అదే సోషల్ మీడియాని ప్రధానంగా అస్త్రంగా ముందుకు తీసుకెళ్లాలనేది అయితే స్పష్టంగా బీజేపీ చూస్తుంది. ఇంకా రెండో అస్త్రంగా ఇప్పటికే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ ఉంది కాబట్టి శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పౌరసత్వ బిల్లు కూడా నిన్న అమిత్ షా
మాటలను బట్టి మనం చూడొచ్చు. సిఏ పౌరసత్వం బిల్ అనేది పౌరసత్వం తొలగించేది కాదు, ఇచ్చేది మాత్రమే అంటూ కూడా ఆయన ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీలే ఉన్నాయి. గత 60-70 ఏళ్ళు దేశాన్ని కుటుంబ పార్టీలే పరిపాలించాయి. ఇక బీజేపీ మాత్రమే దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుందంటే కూడా ఆయన మాటలు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అంటే మొత్తం కూడా ఒకరు సిఏఏ పౌరసత్వం మీద మాట్లాడుతూ మరొకరు రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా మొత్తం దేశవ్యాప్తంగా కూడా బీజేపీ తన వచ్చే ఎన్నికలకు ప్రణాళికలను సిద్ధం చేసుకుని వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకైతే ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బరాబర్ రాముడి చిత్రపటంతో ముందుకే వస్తాం, మీరు చేతనైతే బాబర్తో ముందుకు రావాలి అంటూ కూడా ప్రసంగాలు మనం చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ 2-3 రోజుల్లో ఇవాళ రేపు రెండవ జాబితా కూడా ప్రకటించబోతుంది బీజేపీ. ఇప్పటికే 9 స్థానాలు ప్రకటించి ఉంది, మరొక 8 స్థానాలు కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కీలక నేతలందరూ కూడా బీజేపీలోకి వస్తున్నారు. ఒక్కొక్క వచ్చినటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇట్లా బీజేపీ చాలా కీలకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ కూడా వచ్చే ఎన్నికలకు తన ప్రణాళిక ఏంటి అనేది స్పష్టంగా తెర మీద పెట్టి ప్రజల్లోకి వెళ్లేందుకైతే బీజేపీ ప్లాన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ వెంకట్.